శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఒక మహాపుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నానండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఆఖరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ క్షేత్రం అందరికీ తెలియాలి. ఆధునిక సమాజంలో ఇటువంటి మహర్షి మన మధ్యలో ఉండడం, ఆయన ఆశ్రమం మన మధ్యలో నెలకొల్పి అజ్ఞాతంగా తపస్సు చేయడం అనేది మన భాగ్యం. అటువంటి క్షేత్రానికి వెళ్ళటం అవసరం. ఎందుకు అంటే అవసరం అని చెప్తున్నాను. అక్కడ మహా దివ్యశక్తి వెలుగొందుతుంది. నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. తరచూ నేను అక్కడికి వెళ్తున్నాను. సహజంగా ఉన్న చోటే ధ్యానం, నా సాధన నేను చేసుకుంటూ ఉంటాను. నా పక్కన ఉన్న నా స్వామే నాకు సర్వం. నా శ్రేయోభిలాషులు పదే పదే తెలియపరిచారు వెళ్ళమని. అక్కడ ఒక్కసారి వెళ్ళండి అని. కర్ణాటక నుంచి ఒక ఆయన చేశారు, 83 ఏళ్ల మహానుభావుడు. అయ్యా మీరు తప్పనిసరిగా వెళ్ళండి అని వెంటనే స్పందించి నేను వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి తరచూ వెళ్తున్నాను. జీవితంలో ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళండి. విశాఖపట్నం జిల్లా ఎస్కోట దగ్గరలో రాజీపేట ఉంది. అక్కడ శంబరినగర ఆశ్రమం అంటారు, ధ్యానం నాన్నగారి ఆశ్రమం అంటారు, మన ఇల్లు ఆశ్రమం అంటారు, గాయత్రి ఆశ్రమం అంటారు. రకరకాలుగా అక్కడ పిలుస్తారు. ఇలా ఆశ్రమం గురించి చెప్తారు. ఎస్కోటలో బస్టాండ్లో దిగండి. రైల్లో వచ్చేవారైతే అరకు రూట్లో రైల్లో రావచ్చు. ప్రయాణానికి అనువైన రూట్ ఉంది. వైశాఖ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిని చెప్తారు. ఆ వైశాఖ పౌర్ణమి రోజున సూర్యభగవానునికి పానకం, వడపప్పు, సలివిడి సమర్పించుకుంటారు భక్తులు. అలాగే ఈ క్షేత్రం యొక్క భక్తుడైన శ్రీ జిఎస్ రావు గారు, జి సాంబశివరావు గారు, శ్రావణి షిప్పింగ్స్ అధినేత. వారు ఏదో మొక్కుకున్నారు, వారికి అది ఫలించింది. ఆయన ఇక్కడికి వచ్చి సూర్యనారాయణ స్వామికి ఆయన ఆ మొక్కుని చెల్లించుకున్నారు. పానకాలు, వడపప్పులు సమర్పించి పూజలు చేసి. అది ఆ మహర్షి గారి యొక్క అంతర్ముఖ ఆధ్వర్యంలో వారి యొక్క ధర్మపత్ని, అర్ధాంగి, మన అమ్మ, ఆమె కార్యనిర్వహణలో నేను కూడా పాలు పంచుకోవడం, అక్కడికి వెళ్ళడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఆ అవకాశాన్ని కల్పించిన నా తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు, నా దైవము గురువు అయిన దత్తాత్రేయ స్వామికి వేల కోట్ల కృతజ్ఞత నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. వీడియో చూపిస్తున్నాను. నేను అక్కడ వీడియో చేయలేదండి. అక్కడ పిల్లలు చిన్న 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 క్లిప్పింగ్స్, 5 సెకండ్లు 7 సెకండ్లు మించి లేని ఆ వీడియోస్నన్నీ జత చేసి మీ అందరి ముందు ఉంచుదామని నా ప్రయత్నానికి, తప్పనిసరిగా నా ప్రయత్నానికి అన్నీ కూడా మీరు సహకరిస్తున్నారు. అది నా కోసం, మీకోసం, మన అందరి కోసం నేను చేసే ప్రతి కార్యక్రమం. అందులో భాగంగానే అది వరకే మీకు ఈ ఆశ్రమాన్ని పరిచయం చేశాను. వేల మంది చూశారు. ఈ వేడుకను కూడా, ఈ సూర్యనారాయణ స్వామికి వారు చేసే సేవలు పూర్తిగా చూడండి, తరించండి. మరలా ఆఖరిలో మిమ్మల్ని కలుసుకుంటాను.
ओम घोरेभ्यो घोरेभ्यो घोर घोरद्रेभ्यः द्रवेभ्यः सर्वद्रवेभ्यो नमस्ते अस्तु यानाय स्वाहा नारिकेल देवताभ्यो नमः कदलीफल सूतफल नैवेद्यं समर्पयामि ओम प्रणय स्वाहा वनाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा हनुमानाय स्वाहा सचेतदा పదండి మీరు ఇప్పుడు ఆశీర్వాదం తర్వాత మీ సర్టిఫికేట్ వస్తాను అప్పుడు రేడియస్లో ఉన్న వాళ్ళందరికీ 9 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాళ్ళకి తాలూకా ఆగా ఉంటుంది. వారికి రక్షగా ఆ అమ్మవారే ఉంటుంది. లాస్ట్ క్లాస్ మళ్ళీ కలిసిపోతాయి కదండి అక్కడ పెడతాను ఏంటి కదా చేతులు కట్టుకోవడానికి వస్తుంది కదా ఇప్పుడు అక్కడ తీసుకుంటాం అలాగే ఓకే అక్కడ కూడా అక్కడ పెట్టదా అక్కడ చూశారు కదా. జి సాంబశివరావు గారు తను సకుటుంబంగా ఆశ్రమానికి విచ్చేసి నాన్నగారి ఆశీస్సులతో అమ్మగారి సహకారంతో పూజలు నిర్వహించారు. అక్కడ సాంప్రదాయం ఆశ్రమంలోకి ప్రవేశించగానే మొదట ఆవుని స్పృశించాలి.
గోవులు చాలా ఉంటాయి. అందులో ఒక గోవుని స్పృశించి లోపలికి వెళ్ళాలి. అక్కడ సాంప్రదాయం. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మొట్టమొదట శ్రీ సాంబశివరావు గారు యొక్క కుటుంబం మొత్తం గోవులకు ఆహారాన్ని పెట్టి తరువాత కార్యక్రమాన్ని అమ్మగారు చేపించారు. నాన్నగారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. అఖండ జ్యోతిని నాన్నగారే మహర్షి ప్రజ్వలనం చేయగా అమ్మగారు స్వయంగా తన శిరస్సు పైన పెట్టుకొని తీసుకొచ్చి వీరిని కూడా పానకాల కావళ్ళతో ముత్తైదులతో వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపించారు. సూర్యభగవానుడి యొక్క పూజ నిర్వహించి 108 మంది పుణ్య దంపతులకు వాయినాలిచ్చి, వేసవి కదా, ఒక తాటాకు బుట్ట, అందులో ఫలాలు, తాటాకు విసనగర్ర అవి ఇచ్చి వారి ఆశీస్సులు స్వీకరించి వచ్చిన భక్తులు 50 మందికి కూడా రుచికరంగా భోజనాలు కూడా నిర్వహించి చేశారు. ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మీరు కూడా భక్తితో ఇదంతా చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆ మహర్షి ఆశీస్సులతో సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.